సో ప్రస్తుతం మనం అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ చేస్తున్న ఏదైతే త్యాగరాయ గాన సభ ఇక్కడ ఈ ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఒక అర్ధ శతాబ్ది ఉత్సవాలని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో ఇందులో భాగంగా ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ మేడం ఉన్నారు, ఆవిడతో మాట్లాడి ఇక్కడ ఆవిడ రోల్ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు సెలబ్రేట్ చేయడానికి గల రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు? అనురాధ. అనురాధ గారు, సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి ముఖ్యంగా? అంటే ఇది అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అమ్మ. ఇది ఆవిర్భవించి 5 సంవత్సరాలు అర్ధ దశాబ్దం అయింది. సో ఆ సందర్భంగా మేము ఇక్కడ ఒక ఉత్సవ కార్యక్రమాన్ని అందరం కలిసి జరుపుకుంటున్నాం. ఐఎమ్ అనురాధ, ఉమెన్ పెన్షనర్. నేను ఉమెన్ కన్వీనర్ కూడా. అంటే ఇందులో వింగ్స్ ఉన్నాయంటారా? డిఫరెంట్ వింగ్స్ మనకేంటంటే ఉమెన్ వింగ్, డోనర్ వింగ్, కల్చరల్ వింగ్, హెల్త్ వింగ్ అనేది అన్నీ కూడా మా సెక్రటరీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆవిర్భవించిన తర్వాత అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉంటుంది కదా, అన్ని రంగాల్లో కూడా మనం అందరిని కూడా ఉత్సాహపరచవచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా వింగ్స్ ఏర్పరిచి నేను ఉమెన్ వింగ్ కన్వీనర్గా ఉన్నాను. అనురాధ. ఓకే. సో మేడం, మామూలుగా ఉమెన్స్ వింగ్ అని అన్నారు కదా, సో మీకు ఇక్కడ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మీ సంఘం ఆధ్వర్యంలో మీ సంఘం నుండి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు ఉమెన్స్కి ఏంటి? అంటే ఇక్కడ మేమందరం కూడా రిటైర్డ్ అయ్యి వివిధ శాఖల్లో పనిచేసి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. నేను కూడా డిప్యూటీ కలెక్టర్గా చేసి ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల చేశాను. ఇక్కడ రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఈ కల్చరల్ దీంట్లో చేరడం జరిగింది. ఏఏపీపీఎస్హెచ్ అసోసియేట్ దీంట్లో చేరడం జరిగింది. దీంట్లో మీ ఉమెన్ వింగ్లో ప్రత్యేకంగా మేము చేసేదంటే మహిళలని, ముఖ్యంగా మహిళా పెన్షనర్స్ని కానీ వీళ్ళ వైఫ్స్ మనకి ఉంటారు కదా, స్పౌసెస్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఒక వింగ్ లాగా ఏర్పరిచాం. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత మనం ఎందుకు పనికిరాము, ఇంట్లోనే ఉన్నాము, ఇప్పుడు దాకా ఉద్యోగం చేసాము, ఇప్పుడు దాకా మనవాళ్ళు మనవరాళ్ళకి చేసుకున్నాము, ఇంకా ఇప్పుడు వార్ధక్యంలో కూడా ఇంకా ఎవరికో సేవ చేస్తూనే ఉంటాం కాకుండా మనకంటూ ఒక ఉత్సాహంగా మన కల్చరల్ వింగ్లో ఉంటే ఒక ఆనందకరమైన వాతావరణంలో ఉంటామనే ఉద్దేశంతో ఈ వింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. మా వింగ్ తరపున మేము చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో ఒక భాగంగా నేను చెప్పేది ఏంటంటే మేము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటాము, ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా కార్తీక వన సమారాధనలు జరుపుకుంటాము. ఇంకా డోనార్ వింగ్లో, కల్చరల్ వింగ్లో కూడా సభ్యులుగా అందరం ఉన్నాము. అందరం కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తాము. డోనార్స్ వింగ్లో కూడా ఏంటంటే మేము కొన్ని సేవా కార్యక్రమాలని, ఎవరైతే పేదలకి సేవా కార్యక్రమం మా వంతు, నేను అందులో కూడా మెంబర్ని. సో ఇట్లా కొంతమంది అంటే రెగ్యులర్ మెంబర్స్ ఉంటాము. మీ మెంబర్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ మేము 2500 అమౌంట్ చేసుకుంటాము ఎవ్రీ మంత్. 3 మంత్స్కి ఒకసారి ఏం చేస్తామంటే మా డోనార్ వారు కూడా చెప్తారు, వారు అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు. దానికి మేము ఫండ్స్ ఇచ్చి మంచి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా కల్చరల్ వింగ్ కన్వీనర్ రామారావు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంచి మంచి సంగీత సాహిత్య ప్రోగ్రామ్స్ జరుపుకుంటుంటాము. అందరం ఇప్పుడు లెర్నర్స్ అయినా కూడా సింగర్స్ని. ఒకప్పుడు ఎప్పుడు పాటలు పాడని వాళ్ళు కూడా ఈరోజు ట్రాక్ మీద పాటలు పాడని వాళ్ళం కూడా మేము ఏం పాడాలి, నేను కలెక్టర్ గారు మా కోసం పాట పాడుతున్నారంటే చిన్నది పడతా. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. సూపర్ అండి, చాలా బాగా పాడారు. చిన్నగా ఏదో అట్లా అందరం కలిసి సరదాగా పాడుకుంటాం. దీంట్లో మంచిగా పాడే సింగర్స్ ఉన్నారు, ఇప్పుడు నేర్చుకుంటూ లెర్నర్స్ ఉన్నారు. సో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, అందరిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఇంకా మహిళా సభ్యులు ఇంకా ఇప్పుడు 149 మంది సభ్యులు. ముందు మీరు ఇందాక అన్నారు కార్తీక మాసం సందర్భంగా చేస్తామని, కోలాటం గ్రూప్ కూడా పెట్టుకొని కోలాటం నేర్చుకొని అందరం కూడా కోలాటం నృత్యాలు చేసాము, ఆటల పోటీలు పెట్టాము, పాటల పోటీలు పెట్టాము. అన్నిట్లో ప్రైజెస్ ఇస్తాము వాళ్ళని ఎంకరేజ్ చేసి.
ఇప్పుడు ఉమెన్స్ డే అప్పుడు కూడా 1 మినిట్ గేమ్లని పాటలని అన్నీ చేస్తాము, కోలాటం ప్రోగ్రామ్స్ అన్నీ చేసి చక్కగా అందరం సరదాగా గడిపి టైం స్పెండ్ చేసి వెళ్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూశారు కదా, ఇంకా చాలామంది ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు.